అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఘనంగా అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిపించారు హీరో నాగార్జున. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా ప్రకటించారు నాగార్జున. ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగింది. నాగార్జున ఇంట్లోనే అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం పూర్తయింది. అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో నాగ చైతన్య శోభితలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొద్ది నెలల కిందటే ఫారిన్ వెకేషన్లో కలిసి కనిపించిన జంట అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతు శోభిత ధూళిపాళ్లపై రూమర్స్ తలెత్తాయి. శోభిత ధూళిపాళ్లతో చైతు డేటింగ్ చేస్తున్నట్లుగా న్యూస్ ఒకటి వైరల్ అయింది. అది నిజమే అన్నట్లుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ కూడా బయటికి వచ్చాయి. చైతుతో వచ్చే ఫోటో దిగారు. ఆ బ్యాక్గ్రౌండ్లో శోభిత కూడా కనిపించారు. అప్పుడే వీళ్ళిద్దరి పెళ్లి కన్ఫామ్ అని అనుకున్నారు. మరోవైపు గతంలో చాలాసార్లు తాను ఏ యాక్టర్తోనూ తాను డేటింగ్ చేయనని శోభిత పలు ఇంటర్వ్యూస్లో చెప్పింది. కానీ ఇటీవలే వచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం చిన్న హింట్ ఇచ్చింది. కాలంతో పాటు మనుషులు కూడా మారతారని, వారి అభిరుచులు కూడా మారుతూ ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇక అందరూ అనుకున్నట్లుగానే చైతు శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిపోయింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత ధూళిపాళ్ల ఆ తర్వాత 2013 మిస్ ఎర్త్ పోటీలో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీ రంగంలోనికి వచ్చిన శోభిత 2016లో తొలిసారి నటించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లో కూడా ప్రధానమైన పాత్రను పోషించింది శోభిత. తెలుగులోనూ 2 సూపర్ హిట్ మూవీస్లో నటించింది. 2018లో వచ్చిన గూఢాచారి, 2022లో వచ్చిన మేజర్ మూవీస్లో కీలకమైన పాత్రలను పోషించింది ఆమె. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే సమంతను ప్రేమించిన చైతు 2017లో ఆమెను పెళ్లాడారు. వీరి వివాహం అటు క్రిస్టియన్ ఇటు హిందూ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి రిసెప్షన్ల ఫోటోలు చూసిన ఫ్యాన్స్ చాలానే మురిసిపోయారు. కానీ కొన్నాళ్లకే వీరి బంధం ముగిసిపోయింది. పెళ్లైన 4 ఏళ్లకే 2021లో ఈ జంటకు విడాకులయ్యాయి. ఈ వార్త అటు అక్కినేని ఇంట సమంత అభిమానులకి కూడా షాక్కి గురిచేసింది. కానీ ఇప్పటికీ వీరి విడాకులకు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. రూమర్స్ వెయ్యి ఉన్నా నిజమేంటి అనేది మాత్రం సస్పెన్స్గానే మిగిలిపోయింది. ఇక శామ్తో డైవర్స్ తర్వాత చైతు కెరీర్పై దృష్టిని సారించారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం తన కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్తో తండేల్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.